Yes, come in. Sir, I am Jaishankar, One Town Station. చాలా కాన్ఫిడెన్షియల్ అయిన ఒక విషయం మీతో కొంచెం డిస్కస్ చేయాలి. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే కరెక్ట్ అయిన ఆధారం నా దగ్గర ఉంది సార్. కానీ అది చట్ట ప్రకారం ఎలా చేయాలో దాని అడ్వైస్ మీరు చెప్పాలి సార్. ఎమ్మెల్యే దత్తన్ గురించి సార్. సార్, ఒక స్పెషల్ సిచ్యువేషన్లో నాకు దొరికిన సీడీని పెన్ డ్రైవ్ని నేను చూసినప్పుడు ఎమ్మెల్యే దత్తన్ గురించి ఎన్నో షాకింగ్ అయిన న్యూస్లు దాంట్లో ఉన్నాయి సార్. నేను అందులో ఉన్న విషయాలన్నీ డీటెయిల్గా స్టడీ చేశాను సార్. అది ఫేక్ అని తెలుసుకోవాలి కదా సార్. కానీ ఇప్పుడు నాకు కరెక్ట్ అయిన ఆధారాలు దొరికాయి. దత్తన్ తప్పైన కనెక్షన్స్, మన డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దవాళ్లతో సహా ఒక్కొక్క విషయాన్ని చేసి పెడతానికి బ్లాక్మెయిల్ చేయటం, వీటన్నిటికీ సాలిడ్ ప్రూఫ్ దొరికింది సార్. సార్, మనం దీన్ని హోమ్ సెక్రటరీకి ప్రొడ్యూస్ చేద్దాం సార్. దానికి మీ హెల్ప్ కావాలి సార్. సార్, తరువాత నా సుపీరియర్ ఆఫీసర్ సిఐ సార్జన్ సార్ ఈ దత్తన్ అనేవాడికి కావాల్సిన వాడు. అందువల్లనే నేను మీ దగ్గర దీన్ని. ఓకే సార్. అయ్యో, నువ్వు ఇలా పీపుల్ తాగుతూనే ఉంటే ఎలాగా? నేను ఆ రోజు చెప్పాను కదా వాడితో ప్లాన్ చేసి ఆడుకుంటున్నాడని. అప్పుడు నువ్వేం చెప్పావు? యూనిఫామ్ వేసిన ఉత్సాహంలో ఉన్నాడని. ఇంతకు పైన వాడు దొంగ పోలీస్ ఆటలని నేను ఆపుతాను చూడు. ఇంకో చూడు, నీ లైఫ్ నా లైఫ్ మాత్రమే కాదు, ఎంతో మంది లైఫ్ వాడి చేతిలో ఉంది. ఇకపై ఏం చేయాలనేది నేను ప్లాన్ చేసి ఆపరేట్ చేస్తాను. సార్, మీరు ఏమైనా చేయండి, పోలీస్ ఫోర్స్ ఫుల్ సపోర్ట్ నేను ఇస్తాను. ఆ పిచ్చోడు సిఐ దగ్గర కొంచెం చెప్పు, అనవసరమైన విషయంలో వాడి దగ్గర తలదూర్చొద్దని చెప్పి. సరే, అలాగైతే నేను బయలుదేరుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. రేయ్, ఇట్రా. చెప్పండి అన్న. వాడి ఇల్లు ఎక్కడుందన్నావు? అంతపురం. వాడి ఇంట్లో అమ్మ చెల్లెలు మాత్రమే, అంతే కదా? చెల్లికి పెళ్లి ఫిక్స్ చేశారంట. న్యాయంగా ఉండేవాళ్ళు బెదిరించినా బెదరు, డబ్బుకి అమ్మాయికంతా లొంగరు. అదే తన కుటుంబానికి ఒక సమస్య అంటే ఏదన్నా త్యాగం చేయడానికి రెడీగా ఉంటారు. రేపు వాడు అమ్మ చెల్లెలు ఇక్కడ నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అది అక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది. మీరు రండి. బయటికి ఎక్కడికి వెళ్ళకండి. ఏం కావాలన్నా నన్ను పిలవండి. భగవంతుడా, నువ్వు చెప్పేది వింటుంటే భయంగా ఉంది. అసలు ప్రాబ్లం ఏంటన్నయ్యా? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం వినండి. ప్రెసిడెంట్ కూడా చూడండి, అలా కోసి పడేస్తాను. సార్, సల్యూట్లో చూపించే నీ ఎనర్జీని పనిలో చూపించు. సార్, మీరు బయలుదేరండి. రావయ్యా. నువ్వు ఊరికి రాకముందు ట్రాఫిక్ సైబర్లో ఉన్నావు కదా? లేదు సార్, అదేమిటంటే. అరే, చెప్పేది వినరా. సైబర్ కాల్ చేసి ఎస్ఐ జైశంకర్ ఫోన్ నుంచి వెళ్లే అన్ని కాల్ డీటెయిల్స్ ని ఖచ్చితంగా ట్రాప్ చేయమని చెప్పు. ఎందుకు సార్? వాడు అమ్మ చెల్లెలంతా మిస్సింగ్, వాళ్ళని నా ముందుకు తీసుకురావాలి. అలా ఎందుకు సార్? అయ్యో, ఇలాంటి ఒక బుద్ధి లేని వాడిన పట్టుకొచ్చి సీఏ చేశా నేను. నువ్వంతా ఎలా అసలు పోలీస్ ఎగ్జామ్ లో పాస్ అయ్యావు? నిజం చెప్పాలంటే కాపీ సార్. అయ్యో, ఇదిగో చూడు, నీ వెతుకుతున్న పెన్ డ్రైవ్, ల్యాప్టాప్ అంతా వాడి దగ్గరే ఉంది. అవి దొరకాలంటే నాకు వాళ్ళు కావాలి. ఈ సిటీలో అతను ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీసుకొస్తాను సార్. సార్, ఎందుకు అలా భయపిస్తున్నావు? సారీ సార్. వీడంతా నువ్వు భోజనం తీసిపెట్టు, నేను వాళ్ళని. సరే సార్. అమ్మా కళ్యాణి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏం సార్, వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరేంటి? ఒకవేళ వాళ్ళు తిరిగి చూడ్డానికి వెళ్ళి ఉంటారు. నాకు చెప్పకుండా వెళ్ళరు. మీ డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. కళ్యాణి ఫోన్ ఆఫ్ లో ఉందేంటి? సార్, నిన్న జయశంకర్ ఈ నెంబర్కి ఎక్కువగా కాల్ చేశాడు. దత్తన్ స్పీకింగ్. నేను ఎస్ఐ జయశంకర్. ఇలా చూడు, మా అమ్మని చెల్లిని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఈ ఫ్లాట్లో కూడా మీరు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళింది చాలా సూపర్గా ఉంది.
కానీ ఓవర్ స్మార్ట్కి ఆయుష్ తక్కువే దత్త. ఎవరికి సార్? వాడే జయశంకర్. చెప్పు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు. అదొచ్చి సార్, నేను ఇక్కడ ఉన్న విషయాన్ని వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. నువ్వు చేసిన దానికి ప్రతీకారం తీసుకుంటాను. నా ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ అంతా తిరిగి ఇచ్చేయి. అప్పుడే వాళ్ళ మీద చిన్న గీత కూడా పడకుండా నేను తిరిగి పంపిస్తాను. ఏంటి సార్ సమస్య? వాడు తెలివిన వాడు సార్. వాడు దేనికైనా తెగించగలడు. హలో హలో సార్, నేను డాక్యుమెంట్స్ అంతా సిఐ సార్జన్ గారింటికి పంపించాను సార్. ఎలాగైనా మీరు మా అమ్మ చెల్లెల్ని కూడా. ఏంటి ఏమన్నావు? ఇవన్నీ సిఐ సార్జెంట్కి పంపిస్తావా? అలా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ? సార్, ఆ దేవుడి మీద ఒట్టుగా, నా బిడ్డ మీద ఒట్టుగా, నా భార్య మీద ఒట్టుగా చెప్తున్నాను సార్. సార్, అటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటే అది పెద్ద రిస్క్ అని నాకు తెలుసు సార్. అందువల్ల సగం డాక్యుమెంట్స్ సార్ దగ్గర ఉంటే మంచిది అనుకున్నాను సార్. సార్, వాడు చెప్పేది అబద్ధం సార్. మీ మీద ఒట్టు. నువ్వు సిఐ సార్జెంట్ పేర్లకి పంపించావు? లేదు సార్. నేను చెప్పాను కదా సార్. వేరే ఎవరి పేర్లు పంపించావు? అది వర్ష పేర్లోనే పంపించాను సార్. ఏంటిది? అవును సార్, అది సిఐ సిస్టర్ వర్ష పేరు మీదే పంపించాను సార్. ఆ పిల్ల ఒక ఛానల్ రిపోర్టరే కదా సార్. ఒక జర్నలిస్ట్కి దాని ఇంపార్టెంట్ తెలుస్తుంది. కొంచెం అవసరపడి నేను అలా చేశాను సార్. సిఐ గారింట్లో ఉన్నాయి మీరు కలెక్ట్ చేసే లోపు నా దగ్గర ఉన్నాయి తెచ్చేస్తాను సార్. సార్ సరే సార్, ఆ ఒక గ్యారంటీ చాలు సార్. సార్ సార్, వాళ్ళకి ఏమైంది సార్? మన స్టేషన్కి ఫోన్ చేసి చెప్తే ఏంటి? వద్దు, ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన కేసు సార్. అంతా వాడి డ్రామా సార్, మనలో మనకి గొడవలు పెట్టడానికి. నేను ఇప్పుడే వర్షకు ఫోన్ చేస్తాను, స్పీకర్లో పెడతాను, మీరు వినండి. ఎండికి మంచి రెస్పెక్టే. హలో అనయ్య, నేను ఒక విషయం తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. ఏంటన్నయ్య? నేను నీకు ఏదైనా కొరియర్ వచ్చిందా? అవును వచ్చింది. 2-3 రోజులకు ముందు నేను సైన్ చేసి తీసుకుని షెల్ఫ్ లో పెట్టాను. ఏమైంది? ఏం లేదు సార్. అది నువ్వు ఏంట్రా ట్రాఫిక్ లో ఉన్న పోలీసులు నిలబడి నా ముందు డాన్స్ ఆడుతున్నావు? మీ ఇంట్లో ఒక విషయం జరిగితే అది నీకు తెలియదా? ఎవరు చెప్పలేదు సార్. ఇదిగో చూడు, నువ్వు వెంటనే వెళ్తున్నావు. దాంట్లో ఏముందో మొత్తం ఇక్కడ రావాలి. తర్వాత వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో పాటు వాడు వస్తాడు, లేదంటే వాడిని నేను రప్పిస్తాను. ఆగు, ఒంటరిగా వెళ్ళవద్దు. షరీఫ్. ఓకే సార్. రండి. అయితే వాళ్ళ అమ్మని చెల్లెల్ని కిడ్నాప్ చేసింది వేరే ఎవరై ఉంటారు? మీరే కదా చెప్పారు సేఫ్ అని. రే, వాడిని పిచ్చోడ్ చేయడానికి కోసం చెప్పాను రా. ముందు ఆ డాక్యుమెంట్స్ అన్ని చేతికి రాని, మిగతాది తర్వాత ఆలోచిద్దాం. ఏమైంది? టెన్షన్ వద్దు, మీరు చెప్పినట్టుగానే అన్నయ్యతో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం త్వరగా వెళ్ళవయ్యా. రతన్ సార్ కాల్ చేస్తున్నారు. నాకే అయి ఉంటుంది. ఇవ్వు. హలో, ఏం మాట్లాడమాక, నేను చెప్పేది మాత్రం గమనించి విను. వాడి చెల్లెల దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏం దొరకలేదంటే వాడిని, వాడి పెళ్ళాన్ని, ఆ పిల్లోడిని ఇక్కడ తీసుకొచ్చాయి. ఆ ఛానల్ అమ్మాయిని నేను చూడాలి. మన మనుషులు అక్కడ ఉంటారు. ఏం చెప్పారు? అదేం లేదు, ప్రయాణం ఎలా సాగుతుంది అని అడిగారు. అని అని తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఏంటండి? వర్ష ఎక్కడ? తను ఇంకా రాలేదు. తనని రాని. నీకు కూడా ఏమైనా వచ్చిందా? ఏంటి? ఏం లేదు, పార్సిలే. మీరు ఏం చెప్తున్నారు? ఏదైనా క్రీమ్ ఎత్తుకుతారమ్మా. పిల్ల పిసాచి, నువ్వు ఏదైనా మాట్లాడమంటే అంతే అయిపోతావు. తనే వచ్చేసింది. అది ఎక్కడ పెట్టావే? ఏది? ఏదా? నీకు కొరియర్లో వచ్చిందే సీడీ, పెన్ డ్రైవ్. అదే కొరియర్లో వచ్చింది పెన్ డ్రైవ్ కాదు, పోగొట్టుకున్న డిగ్రీ సర్టిఫికేట్స్ డూప్లికేట్. అవునన్నయ్య, ఎవరు వాళ్ళంతా? ఏమంటే ఏదైనా ప్రాబ్లమా? చెప్తాను, మీ రూమ్ లోకి వెళ్ళండి, బయటికి రావద్దు. హలో. హలో కాదురా కిలో, నేను ఎవరనుకుని ఆడుకుంటున్నావురా? నువ్వు నన్ను ట్రాప్లో ఇరికించావు కదా, నా కుటుంబం ప్రాణాలతో ఆడుకుంటావా? ఎవరిని ఎవరు ట్రాప్ చేస్తారో నాకు తెలుసు. నేను అక్కడికి వెళుతున్నాను, ఆ దత్తనింటికి. చూడు, మీ అమ్మ కోసం, చెల్లెల కోసం డీజిల్ వెయిట్ చేసుకుని అక్కడి దాకా వెళ్ళకు. నేను చెప్పిన చోటుకు నువ్వు రా. పదండ్రా. ఎక్కడ డాక్యుమెంట్స్? ఎక్కడ? నిన్ను
అయ్యో ఏమండి త్వరగా బండి తీసుకోండి రా. నానా సూపర్, ఇప్పుడే మీరు నిజంగా పోలీస్ లా ఉన్నారు. వెళ్ళరా, మీరు లోపల ఉండండి. పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను, మీరు లోపలికి వెళ్ళండి.